this is Anvita Vlogs and welcome to Araku. న్యూస్ ఛానల్స్లో ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందంటే ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చాను. బట్ ఐమ్ టెలింగ్ యూ ద క్లైమేట్ ఈజ్ రియల్లీ అమేజింగ్ గైస్. ఇక్కడ ప్రతి రిసార్ట్కి వాళ్ళ ఓన్ టూరిజం యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రిసార్ట్స్కి ఇక్కడ ఉన్న ట్రైబల్సే ఓనర్స్ అనమాట. అండ్ వాళ్ళు డిజైన్ చేసిన తీరు మాత్రం సూపర్గా ఉన్నది. మా గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నారు. నైట్ యాక్చువల్లీ బార్బిక్యూ పార్టీ జరిగింది. ఐ వాజ్ సో లేట్. అండ్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలుద్దాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. అంగో నా పిల్లలకి వెళ్తుంది. మై కో యూట్యూబర్ ప్రియా, కాకినాడ యూట్యూబర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే. మీరు మటుకు మీ పిల్లలతోనే రండి, ఎందుకంటే ఇది హడావిడిగా ఉండే ప్లేస్ కాదు, కామ్ ప్లేస్. మీరు కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే మీ పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కానీ ట్రైబల్స్ ఈ రిసార్ట్ని తయారు చేసిన తీరు చాలా అమేజింగ్గా ఉంది. ప్రతి దానిలో ఒక టూరిజం కాన్సెప్ట్ ఉంది అండ్ చాలా బాగుంది. పదండి. హాయ్, ఎందుకే చొక్కపోతే లిపేసుకో జారి పడిపోయారు. ఇది పిల్లలతో క్వైట్ కామన్, అందుకనే జాగ్రత్తగా చూసుకోగలిగితే మంచి ప్లేస్ అని చెప్పాను. మీట్ మై బావమరిది జీవి సుందర్. ఈయన ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా చేస్తున్నారు పోటీ. సో ఈయన పేరు పక్కన ఒకటేసి ఈయన బలపరచండి. పీత కష్టాలు పీతయి, సీత కష్టాలు సీతయి. ఒక తల్లి తన కూతురికి అందంగా ఫోటో తీయాలనే కష్టాన్ని చూసి లైక్ చేయండి. హాయ్, స్మైల్. Did you like this waterfall? You will go there. వెరీ ఫిష్లు పడుతున్నారా మీరు? అమ్మో, ఎంత పెద్ద ఫిష్ పడతావు? కాఫీ మ్యూజియంకి వచ్చాం మా బ్యాచ్ అందరూ కలిసి. ఇక్కడ కాఫీ ఇక్కడ ఎలాగా వచ్చిందో అరకులో, ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు అన్న హిస్టరీ మొత్తం ఇక్కడ మ్యూజియంలో ఉంటుంది. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. విత్ యువర్ పర్మిషన్ నేను ఒకటి ప్లక్ చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ కోసం. ఈజ్ ద కాఫీ. అండ్ దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం. కాఫీ ప్రాసెస్ చేయకుండా తింటే ఎంత దారుణంగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. సో బెటర్ హ్యావ్ ప్రాసెస్డ్ కాఫీ. ఇయర్కి డిఫరెంట్గా యాక్ట్ చేయడంతో ఆ సీక్రెట్ తెలుసుకునే ప్రయత్నంలో ఆయన కూడా కొన్ని కాఫీ ఫ్రూట్స్ తిన్నాడు. ఆ ఫ్రూట్స్ తింటే కాఫీలో కెఫెన్ ఉంటుంది కదా, అది మనిషిని స్టిమ్యులేట్ చేస్తుంది. అవును. హలో అండి, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. Guys, we are inside the most premium coffee shop in entire Andhra Pradesh. So ఇక్కడ కాఫీ బ్రూ చేస్తారనమాట. I just want to take a look into the coffee making process. అలా వెరైటీస్ ఉన్నాయి. they're preferring this. నాకు అది రికమెండ్ చేశారు. కాఫీ కాఫీ కాఫీ. టూరిజం ప్రమోషన్లో భాగంగా అరకు వ్యాలీ నుంచి మీ అన్విత వ్లాగ్స్. రాష్ట్ర టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ అంకుల్, మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. మా చిన్నప్పుడు అరకు వ్యాలీ అంటే ఇక్కడ అగ్గిపెట్టి కూడా దొరికేది కాదు. అసలు ఈ కార్లేంటి, ఈ టూరిజం ఏంటి, అసలు టూరిజం అంచెలంచెలుగా చాలా ఎదిగిపోయింది. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు 8 ఏళ్ళు. ఇప్పుడు చూడండి. He is Mr. Naresh. ఈయనే ద మ్యాన్ హూ ఈస్ అ పార్ట్ అండ్ పిల్లర్ ఆఫ్ టూరిజం క్రియేషన్ ఇన్ అరకు. He is the owner of అరకు కాఫీ మ్యూజియం అండ్ ఆల్సో ద చాక్లెట్ ఫ్యాక్టరీ. 2006 నుంచి మా స్నేహం, ఇప్పటి నుంచి కాదు. అసలు అరకులో టూరిజం అంటూ డెవలప్ అయ్యి ఎంత అభివృద్ధి చెందిందంటే హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ టూరిజం క్రియేషన్. మా నాన్నగారికి ముఖ్యంత ఆప్తులు వీళ్ళ కుటుంబం. And here I am at the Araku Valley Chocolate Museum. Meet Mr. Naresh garu. He's the owner of this chocolate museum. And వీళ్ళ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ అరకు వ్యాలీలో కిడ్స్ టూరిజం ప్రమోట్ అవడానికి. కోకో ప్లాంటేషన్ ట్రీ, ఇది రాజమండ్రిలో నేను ఒకసారి వీడియో చేశాను. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ చాక్లెట్ మేకింగ్. వినోవింగ్ అంటే దానిపైన లేయర్ తీస్తున్నాం. ఓకే, ఆ తర్వాత బీన్ బ్రేక్ అవుతుంది మేడం. బీన్ బ్రేక్ చేసిన తర్వాత దీంట్లో గ్రేడింగ్. అరకు అంటే ఏదో క్యాంప్ ఫైర్ వేసుకొని బ్యాంబూ చికెన్ తినేసి
ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని వెళ్ళిపోవడం అన్న కాన్సెప్ట్ నుంచి బయటికి రండి. మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఇక్కడ వర్ది అనిపించే చాలా విషయాలు వాళ్ళకి నేర్పించవచ్చు. ఎవ్రీ సీన్ హియర్ లుక్స్ లైక్ ఎ ఫిలిం సిటీ గైస్. రామోజీ ఫిలిం సిటీ మ్యాన్ మేడ్ ఫిలిం సిటీ అది, కానీ ఇక్కడ ఇది న్యాచురల్ ఫిలిం సిటీ లాగా ప్రతి చోట చాలా ఐకానిక్ ఉంది. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఇలాంటివి బాగా ప్రమోట్ చేయాలి. గైస్, అబ్సల్యూట్లీ 18 degrees and below. మీట్ మిస్టర్ దాస్, ద ఓనర్ ఆఫ్ దిస్ కొల్లాపుటూర్ రిసార్ట్ అండ్ ఆ టూర్ ఆపరేటర్. ఇక్కడ రివర్ పక్కన చిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకొని అండ్ డిన్నర్ హోస్ట్ చేస్తున్నారు మాకు. అండ్ ఇక్కడ చిన్న డ్రిజిల్ కూడా పడుతుంది. అఫ్ కోర్స్ బాయ్స్ అందరూ వాళ్ళ సెపరేట్ పార్టీ జోన్లో ఉన్నారు. ఇక్కడ అవుట్డోర్ కుకింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. మేము చాలా కిడ్స్తో వచ్చాం కాబట్టి దాస్ గారు హీ అలౌడ్ us టు యూస్ హిస్ అవుట్డోర్ కిచెన్. గైస్, మార్నింగ్ వాక్కి కొల్లాపుట్టు విలేజ్కి వచ్చాను. ఇక్కడ టైనీ హౌసెస్ని డిస్కవర్ చేసాం. సో ఈ హౌస్లో 5-6 ఉంటారంట. హౌస్ చూసారా, నాకన్నా పొట్టిగా ఉంది. గైస్, అడవిలో చింతకాయలు దొరికాయి. ఇంకోటి లాగేద్దాం. అడవి చింతకాయ. పొద్దున్నే నా కూతురుతో విలేజ్లోకి వాకింగ్ వచ్చాను. బట్ నో బడీ ఈజ్ ఈవెన్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ హౌసెస్. పైగా వర్షం పడుతుందేమో, వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. సో విలేజ్ అంతా ఎంటీగా అనిపించింది నాకైతే. పొద్దున్నే 6 గంటలకి మీకు ఈ రిసార్ట్ చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే అది ఎలాంటి పరిస్థితి అంటే మేఘాల్లోంచి మనం నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి అనమాట. అండ్ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ కెమెరా హ్యాండిల్ చేయడానికి కూడా నాకు ఆ టైంలో ఎవరు దొరకలేరు. అందుకని నేను ఆ టైంలో వీడియో చేయలేకపోయా. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. టేస్ట్ గురించి అంటలేదు, ఎక్కడ కూర్చొని తింటున్నామో చూడండి. పెప్పర్ ప్లాంటేషన్. ఇక్కడ ఒక్కొక్క చెట్టు 120 అడుగుల వరకు ఉంది. ఇక్కడ పెప్పర్ అంతా పైకి ఎదుగుతుంది. అండ్ కింద అయితే కాఫీ ప్లాంటేషన్ అండ్ రకరకాల ఫానా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మా రిసార్ట్కి వెళ్తున్నాము. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ గైస్. సో దగ్గర 10 kilometers ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. చాలాసేపటి నుంచి ఇక్కడ ఘాటి రోడ్లోనే ట్రాఫిక్ జామ్లో ఉన్నాం. అండ్ చూడండి గైస్, ట్రాఫిక్ జామ్ కూడా స్ట్రెస్ఫుల్గా లేదు. ఈ కొండలు, గుట్టలు, ఫాగ్. ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, కానీ అట్మాస్ఫియర్ మాత్రం ఎంత బాగుందంటే, ఇది లెఫ్ట్లో చూస్తే ఇదంతా పెద్ద లోయ. అసలు లోయ కనిపించట్లేదు, ఇదంతా క్లౌడ్ అనమాట. క్లౌడ్లోంచి వెళ్తున్నాం చూడండి. అసలు రోడ్డు కూడా చాలా తక్కువే కనిపిస్తుంది, ఫాగీగా ఉంది. అండ్ ఇది ట్రూలీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో చేస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మీరు కనుక గ్రూప్గా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా చిన్న మినీ బస్ కూడా బుక్ చేసుకొని రండి. అండ్ మీకు మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు అరకు వ్యాలీలో. గైస్, మొన్న నైట్ బ్యూటిఫుల్గా బ్యాంబూ చికెన్ ఎంజాయ్ చేసాం. కానీ రోడ్ సైడ్ చీకులు డిజైర్ మాత్రం అలాగే మిగిలిపోయింది. అరకు వ్యాలీలో చీకులు, అది కూడా ఇలాంటి వెదర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్. అండ్ హియర్ ఈజ్ మై చికెన్ చీకులు. ఎక్స్ట్రాడినరీ.